హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలి. ఫ్రెండ్స్, లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి మన ఛానల్లో వీడియోస్ రావడం లేదు. సో ఈరోజు నిన్న మొన్న ఒక 3-4 మెంబర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు. ఇన్స్టాలో కావచ్చు, అలాగే వీడియోస్ కింద కావచ్చు, అన్న వీడియోస్ రావట్లేదు, ఏమైంది చెయ్యన్నా అన్నట్టుగా అడిగారు. దీనికి చిన్న కారణం అయితే ఉంది. ఏంటంటే నేను యూట్యూబ్ సంబంధించి ఒక మొబైల్ సపరేట్గా యూస్ చేస్తాను. అది సామ్సంగ్ S20 FE మొబైల్. సో కెమెరా చాలా బాగుంటుంది. యూట్యూబ్కి అనేది దాన్ని అయితే కొనుక్కున్నాను. అయితే ఇప్పుడు ఒక చిన్న సాఫ్ట్వేర్ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను ఈ యూట్యూబ్ పరంగానే. కాకపోతే అది వైరస్ అనేది అటాక్ అయ్యి సో మొబైల్ స్లో అవ్వటం, సో బ్యాటరీ నిలవకపోవటం, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మాటికి యాడ్స్ ప్లే అవ్వటం, ఇట్లా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అనమాట. దాని ముందు అయితే మొబైల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. బ్యాటరీ కావచ్చు, కెమెరా క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ అయితే అది మొబైల్ సూపర్గా ఉంటుంది. లాస్ట్ దగ్గర నేను 2 ఇయర్స్కి అయితే నేను ఆ ఫోన్లోనే అన్నీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది మొబైల్. సో అది అలా అయిందనమాట. అందుకనేసి నాకు బాధేసి దాన్ని తీసుకుని వెళ్తే సర్వీస్ సెంటర్లో అయితే ఇచ్చున్నాను. ఇచ్చి కూడా దగ్గర 3-4 డేస్ అయితే అవుతుందన్నమాట. సో ఈ రోజు అయితే ఇస్తామని చెప్పి చెప్పున్నారు. మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్కి రావచ్చు, లేకుంటే రేపైతే రావచ్చు. మీకు రేపు ఈవినింగ్ నుంచి కావచ్చు, లేకుంటే సండే నుంచి కావచ్చు, అయితే మీకు వీడియోస్ అయితే మా వాళ్ళకి అయితే వస్తాయి. కొంచెం ఓపిక పట్టండి. సో ఈ లోపలైతే వీడియోస్ కొన్ని మిస్ అయినాయి. ఓకే, నో ప్రాబ్లం. నా గ్రూప్లో వచ్చే మెసేజ్ జాబ్ షెడ్యూల్స్ ఏంటంటే అంతకైతే ఏం బాగాలేదు. ఓకేనా? సో డల్గానే ఉన్నాయి. కాకపోతే కొన్ని అప్పుడైతే మంచిగా వచ్చాయి. సో నేను చేయలేకపోయాను. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసే ఫోన్ వచ్చి ఐఫోన్ అనమాట. దీంట్లో ఎడిటింగ్ యాప్స్ అవన్నీ యూజ్ చేసి ఈ ఫోన్ నేను ఖరాబ్ చేయలేను. ఎందుకంటే ఇది 50K పడింది నాకు. ఓకేనా? అందుకు ఎలాగో వెయిట్ చేసాం కదా, ఇంక 1 or 2 డేస్లో వచ్చేస్తుంది మొబైల్. ఒకసారి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మన ఫాలోవర్స్ జెన్యున్గా మన ఫాలో అయ్యేవాళ్ళు అన్న చేయన్నా ఏమైందని అడిగారు అనమాట. సో దానికైతే నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో మన వీడియోస్ కోసం ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయితే నేను ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో తన్మేల్ కూడా దీనికి లేదు. తన్మేల్ చేయాలంటే దీంట్లో చేయలేము అనమాట. దీనికి మళ్ళీ ప్రీమియం అనేది దీన్ని తీసుకోవాలి. ఏం అవసరం లేదు. 1 or 2 డేస్లో మొబైల్ చేస్తుందన్నమాట. సో మీకు మ్యాక్సిమం సండే నుంచి కన్ఫామ్గా అయితే మీకు మన ఛానల్లో వీడియోస్ అయితే యథాప్రకారంగా వస్తాయన్నమాట. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, సో నేను లాస్ట్ వీడియోలో మిమ్మల్ని అడిగాను. అదే మీరు అడిగారు కదా, అన్న వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, సమాధానం చెప్పట్లేదు, రమ్మంటున్నారు, పోతే మళ్ళీ అంటే రేపు రమ్మంటున్నారు, మళ్ళీ కాల్ చేస్తామంటున్నాను, ఇట్లా రకరకాల కారణం చెప్తూ ఉన్నాయి అంటున్నారు. దానికైతే మనమైతే ఏం చేయలేం. ఎందుకంటే జాబ్ ఇచ్చేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మనమైతే మేము ఖచ్చితంగా తీసుకోండి, మేము వస్తామని చెప్పైతే మనం చెప్పలేం. వాళ్ళు ఏంట్రా అంటే ఇంటర్వ్యూ పిలుస్తారు, 10 మంది ఇంటర్వ్యూ చేస్తారు, దాంట్లో 5 మంది సెలెక్ట్ చేస్తారు, మిగతా 5 మందిని పంపించేస్తారు అనమాట. వాళ్ళు ఎవరికైతే అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని తీసుకుంటారు, మిగతా వాళ్ళని హోల్డ్ చేస్తారు. లేకుంటే రేపు రాబోంటారు, లేకుంటే లేదమ్మా కూడా చెప్పే అవకాశం అయితే లేకపోలేదు అనమాట. సో దీనికంతా మనం ఏం చేయాలంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ అనేది మెయిన్. మనకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అది కూడా ఏం చదువుకున్నా కానీ మనకు పాస్వర్డ్ అయితే ఉండాలి. అలాగే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అప్పుడే మనం వాళ్ళతో ఏదైనా మారడానికి అయితే టైం ఉంటుంది. చాలా మందికి సర్టిఫికేట్లు ఉండవు, ఒరిజినల్స్ ఉండవు, పాస్ అయి ఉండరు, ఫెయిల్ అయిపోంటారు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళని అన్ని కంపెనీలు తీసుకోవడం అయితే జరగదు అనమాట. కొన్ని కంపెనీలు మాత్రం చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకు అంతా తెలిసే ఉంటుంది. నేను ప్రతి వీడియోలో మీకు అన్ని విషయాల గురించి మీకు చెప్తూనే వస్తూనే ఉన్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చిన్న సజెషన్ అనమాట. సో దయచేసి వినండి. ఇప్పుడు ఎవరన్నా ఎడ్యుకేషన్ చదువుతూ అంటే చేస్తూ మన ఛానల్ చూసేవాళ్ళంటే, సో మీరు తప్పనిసరిగా ప్రతి సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టి అన్నీ పాస్ అయ్యి బయట అనమాట. అన్నీ పాస్ అయ్యి వస్తే నేను మీకు చెప్పడం కాదు, ఆటోమేటిక్ మీకు జాబ్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎవరైతే ఫెయిల్ అయిపోయేసి ఇంకా చదవలేక కొంతమంది చదివే స్తోమత ఉండదనమాట, అలాంటి వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు చదివేవాళ్ళు చదువుకొని పాస్ అవుట్ అయ్యి అన్ని సర్టిఫికేట్ తీసుకొని రావడానికి అయితే ట్రై చేయండి. అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే, చదువు ఆల్రెడీ నిలిచిపోయిన వాళ్ళు, ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు వీడియోస్ రాగానే వెంటనే చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రజెంట్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు కూడా అన్ని క్లియర్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? అవన్నా మనకు ఉంటే మనకు అదొక దారి అనమాట. ఓకేనా? మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే చూసుకుంటాయి. ఇది జాబ్ గురించి ప్రజెంట్ నుంచి చిన్న సజెషన్ అనమాట. సో దయచేసి వీటిని ఫాలో అవ్వండి. ఓకేనా? మీకు మన నుంచి అయితే మీకు జాబ్స్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఇంకోటి ఏంట్రా అంటే, సో ఈ జాబ్స్ వీడియోతో పాటు వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకున్నాను కంటిన్యూగా. సో డైలీ ఒక వీడియో వస్తుంది కాబట్టి ఒక జాబ్ వీడియో, ఒక షార్ట్ వీడియో, అంటే ఏదైనా వ్లాగ్ షార్ట్ కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు. ఇక్కడ శ్రీజిటీలో చేస్తే చాలా ఉన్నాయి చూపించాలంటే మీకు. ఓకేనా? కాకపోతే నాకు టైం సరిపోక నేను చేయట్లేదు అనమాట. సో వాటి కూడా చేద్దామనేసి అయితే అనుకుంటూ ఉన్నాను.
ఇంకింతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చిన్న మీకు ఇంటిమేషన్ పాస్ చేస్తున్నాను చెప్పేశాను. సో ప్రజెంట్ అయితే నేను డైకిలోనే ఉన్నాను. సో ఇక్కడ నేను డైకిన్ పార్కింగ్లో అయితే ఉన్నాను. ఎప్పుడే భోజనంకి వెళ్ళి అయితే వచ్చామన్నమాట. సో మీరు కూడా మధ్యాహ్నం భోజనం చేసి ఉంటారనేసి అనుకుంటున్నాను. సో జాబ్ రావడం అయితే టెన్షన్ పడకండి, ఓకేనా. జాబ్ అని తప్పనిసరిగా వస్తుందన్నమాట. మన ప్రయత్నం మనం చేయాలి, ఓకేనా. ఇంకింతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ లోపల మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, వాటిని చూసేయండి. మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అంతవరకు సెలవు, బై బై.